అధికారంలో ఉన్న డబుల్ ఇంజన్ అధికారంలో లేకపోయినా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు పంపారు, ఎంతవరకు సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనుకుంటున్నారు? మిత్రులకు అందరికీ నమస్కారం. సిరాజ్ గారికి అందరికి కూడా నమస్కారం. ముఖ్యంగా యూనియన్ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలనే ఉద్దేశంతో రిక్వెస్ట్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం తరపున, ప్రజాప్రభుత్వం తరపున. అదే రకంగా గతంలో చేసిన మనకు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధుల్లో తక్కువ ఉన్నది, ఈసారి మాత్రం ఇస్తారనే ఆశతోనే ఉన్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతుల రుణమాఫీ అనుకోండి, రైతులకు సబ్సిడీకి సంబంధించింది కార్యక్రమాలు చేస్తే బాగుంటది. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలకు 20 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిన చరిత్ర ఈ కేంద్ర ప్రభుత్వానికి ఇంతకు ముందు గతంలో చేయడం జరిగింది. కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించుకుంటా సామాన్యులకు ఇబ్బందికరం చేసి ఇద్దరికి అంటే ఉన్నతులు అతి ఉన్నతులుగా అవుతున్నారు, సామాన్యులు అంటే పేదలు పేదరికానికి ఇంకా అట్టడుగున వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా సహాయ సహకారాలు చేసేటట్టు పేదలను మధ్యతరగతి వాళ్ళను ఉన్నతులుగా ధనవంతులుగా చేసే కార్యక్రమం చేసి ఈ కార్పొరేట్ సంస్థలకు ఎక్కువ ట్యాక్సులు వేసి వీళ్ళను ప్రోత్సహించే రకంగా ఉండాలి. అదే రకంగా పరిశ్రమలను కూడా ప్రోత్సహించే రకంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సుమారుగా మనకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. 350 కిలోమీటర్ RRR కోసానికి 34,367 కోట్ల రూపాయలు అభ్యర్థించడం జరిగింది. అదే రకంగా ORR గ్రీన్ ఫీల్డ్ దానికి కూడా సుమారుగా 45,000 కోట్ల గురించి అడగడం జరిగింది. బందర్ ఫోర్ట్ మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ దానికి 17,000 కోట్లు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే రకంగా రైల్వే లైన్లకు సంబంధించింది కూడా ఇవ్వడం జరిగింది. అదే రకంగా స్టేట్ హైవేలను కూడా సంబంధించి డెవలప్మెంట్ చేయాలనేది ఉంది. అదే రకంగా శ్రీశైలం 765 4th లైన్ చేయాలనేది, మెట్రో 3 ఫేజ్ గురించి, అదే రకంగా మూర్సి సుందరీకరణ గురించి, తర్వాత తెలంగాణకు పరిశ్రమలను స్పెషల్ గా సబ్సిడీలు ఇవ్వాలనేది ఉద్దేశంతో రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏది చేసినా గానీ కేంద్ర ప్రభుత్వము ఎలక్షన్లు ఉన్న రాష్ట్రాలకు ఒక సీత కన్ను చూపించి వాళ్ళు స్పెషల్ ఫండ్ ఇచ్చుకుంటా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి గతంలో తక్కువ ఇవ్వడం జరిగింది. అదే రకంగా వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్ కోసానికి 4,170 కోట్లు కావాలని, జిల్లాలలో నవోదయ విద్యాలయాల కోసానికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా మనం అడిగిన దాంట్లో కూడా మనం ఇచ్చిన ట్యాక్స్ లో మనకు పర్సంటేజ్ ఎక్కువ ఇచ్చే రకంగా ఉండాలని నిర్మలా సీతారామన్ గారిని కోరుకోవడం జరిగింది. అదే రకంగా అందరు మంత్రులను అంటే కేంద్ర మంత్రులను వాళ్ళని ఇట్లా కలిసి మనకు తెలంగాణ రాష్ట్రం ప్రజాప్రభుత్వముకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ లో ప్రతి కార్యక్రమం చేసుకుంటూ పోయి అన్ని రాష్ట్రాలను సమంగా చూసుకుంటూ తెలంగాణ రాష్ట్రం వెనుకబడిన ప్రాంతం అనే విషయంలో దీనికి సంబంధించిన తాగునీరు సాగునీరు ప్రాజెక్టులలో కూడా స్పెషల్ గా ఫండ్ ఇచ్చేసేసి మౌలిక వసతులు కల్పించే రకంగా ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉంది. అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణంతో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనుకోండి, మంత్రులు అనుకోండి, ఎమ్మెల్యేలు అనుకోండి, మనము ఎలక్షన్ల మట్టుకే ఎలక్షన్లు చూసుకొని తర్వాత అందరం కలిసి వితౌట్ అంటే పార్టీలకు అతీతంగా అందరం కలిసి అభివృద్ధి పదంలో ముందుండాలి. దాంట్లో మాకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించే రకంగా ఉంటే ఖచ్చితంగా దేశంలోనే ఉన్నతంగా ఉండే రకంగా పోటీతత్వంతో అంటే డెవలప్మెంట్ కు సబ్సిడీలు ఇవ్వడము అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేస్తే మాత్రం బాగుంటదండి. దాన్ని మర్యాద పూర్వకంగా అంటే ప్రతిపక్ష వేరే ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళను ఒక రకంగా స్వపక్షంగా మిత్రపక్షానికి ఒక రకంగా చూడకుండా తెలంగాణ రాష్ట్రాన్ని స్వపక్షంగా అందరితో కంటే కొద్దిగా స్పెషల్ ఫండ్స్ ఇవ్వాలనే రకంగా ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలనే రిక్వెస్ట్ తో పోవడం జరుగుతుందండి. ఇంకా ఈ 10-12 సంవత్సరాల నుంచి నిరుద్యోగ వ్యవస్థ కూడా బాగా ఉన్నత అంటే పెరిగిపోతున్నది. దానికి సంబంధించి పరిశ్రమలు ప్రైవేట్ పరిశ్రమలు నుండి ప్రజలకు సంబంధించిన గవర్నమెంట్ ప్రభుత్వ సంస్థలను కూడా చేస్తే బాగుంటదండి. ఈ 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ప్రజలకు సంబంధించిన పరిశ్రమలను
ఓ, ఓ, ప్రభుత్వ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటి అమ్ముకుంటూ వస్తే అది దాంట్లో లాభాపేక్ష లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారం అంటే వాళ్ళ ప్రభుత్వ ఉద్దేశం ఏందుంటే గతంలో ప్రభుత్వ ఉద్దేశం ఏందంటే ప్రజలకు సంబంధించి లాభాపేక్ష లేకుండా పరిశ్రమలైనా దేనిదైనా కానీ డెవలప్మెంట్ చేసి వాళ్ళకు సంబంధించిన నిరుద్యోగం అనుకోండి, స్కిల్ అనుకోండి, అభివృద్ధి పదంలో ముందుండటానికి ప్రజలకు సంబంధించిన పరిశ్రమలకు అవి రకంగా ఉంటుండేది. అంటే ఇవి అన్నిటిని ఒక్కొక్కటి అమ్ముకుంటూ వస్తుంది. అది లేకుండా పునరుద్ధరిస్తే బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎస్ ఎస్ రామచంద్ర గారు, నుంచి రామచంద్ర గారు ఆకార్యం డిస్కషన్ చేద్దాం. పెరిగిపోతుందండి. ఒకసారి ఆకార్యం ప్యానెల్ లో లేకుండా ఉన్నటువంటి చూస్తే బాగుంటదని రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి. ఓకే మేము ఆశించినట్లు సామాన్యునికి అందుబాటులో ఉండే అన్ని రకాల రేట్లు పెరిగిపోతున్నాయి. ఆ రేట్లు పెరగకుండా సామాన్యునికి అందుబాటులో ఉండే రకంగా ఉండి సామాన్యులకు సుమారుగా 80% రామచంద్ర గారు, డబ్బు ఉన్న రామచంద్ర సామాన్యులకు గారు అభివృద్ధి పదంలో తీసుకుపోతే బాగుంటదని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది.